सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ఇక కథా ప్రారంభం చేద్దామా. పూర్వము సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వర ఉత్పత్తియు చంద్రదర్శన దోష కారణంబును తన్నివారణంబును చెప్పదొడంగెను. ఓ శౌనకాది మునులారా, పూర్వము గజరూపము గల రాక్షసుడు ఒకడు శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేసెను. అతని తపస్సునకు శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా యుదరమందే నివసించుయుండుము అని కోరెను. భక్త సులభుడుగాన ఆ మహేశ్వరుడు అట్లే అని ఆ గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖముగా నుండెను. ఇట్లుండ కైలాసమున పార్వతీదేవి భర్త చాడ తెలియక పలు విధముల వెతుకుచూ కొంతకాలమునకు శివుడు గజాసురుని గర్భమున ఉన్నట్టు తెలుసుకుని తిరిగి భర్తను రప్పించుకుని మార్గము ఉపాయము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము తెలిపి, ఓ మహానుభావ, పూర్వము ఒకసారి నా పతిని భస్మాసురుని బారు నుండి రక్షించితివి, ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయముచే రక్షింపుము అని విలపించగా ఆ విష్ణువు బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి మిగిలిన బ్రహ్మాది దేవతలచే తలకొక వాద్యమును ధరింపచేసి తాను చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురుని పట్టణకు పోయెను. జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండెను. గజాసురుడు గంగిరెద్దు మేళము యొక్క వైభవమును గూర్చి విని వారలను పిలిపించి తన భవనము ఎదుటగా నాడమని నియమించెను. జగన్నాటక సూత్రధారియగు నా విష్ణుమూర్తి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానందభరితుడై, మీకేమి కావలయునో కోరుకొనుడు వసంగెదను అని చెప్పెను. అప్పుడు ఆ హరి, ఇది అనగా ఈ గంగిరెద్దు ఎవరో కాదు, శివుని వాహనము అయిన నందియే గాన శివుని కనుగొనుటకు వచ్చెను, శివుని వసంగుము అని పలికెను. ఆ మాటలు విని గజాసురుడు ఆశ్చర్యచకితుడై అతని రాక్షసాంతకుడకు శ్రీహరిగా తెలుసుకొని తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుడకు పరమేశ్వరుని, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపుము, ఇదే నా ప్రార్థన అని తెలియజేసి విష్ణుమూర్తికి సరే అని అంగీకారము తెలిపెను. అప్పుడు ఆ హరి నందిని ప్రేరేపించగా ఆ నందీశ్వరుడు తన కొమ్ములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత మహేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించెను. అప్పుడా హరి, దుష్టాత్ములకు ఇట్టి వరములివ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లే యగును అని ఉపదేశించెను. పిదప దేవతలకు వీడ్కోలు చెప్పి వైకుంఠమునకు ఏగెను. అంతట శివుడు నందిని ఎక్కి ఆ గజాసురుని శిరస్సును చర్మమును గైకొని కైలాసమునకు వెళ్ళెను. వినాయక ఉత్పత్తి. కైలాసమున పార్వతీదేవి దేవాదుల వలన భర్త యొక్క రాకను గురించి విని సంతోషించి అభ్యంకర స్నానమాచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుని చేసి ప్రాణము పోసి వాకిలి ద్వారమున కావలియుంచెను. స్నానానంతరమున పార్వతి సర్వాభరణములను అలంకరించుకొని పతి యొక్క రాకను గూర్చి నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు వచ్చి నందిని దిగి లోనికి పోబోయెను. కాని ద్వారమందు కావలియున్న ఆ బాలకుడు శివుని అడ్డగించెను. అప్పుడు శివుడు కోపావేశుడై త్రిశూలముచే బాలకుని కంఠంబు నరికి లోనికేగెను. పార్వతీదేవి భర్తను చూసి ఎదురేగి సంతోషముతో అర్ఘ్యపాద్యాదులతో పూజించెను. వారు ఇరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చరించుకొనుచుండగా ద్వారమునందు కావలియుంచిన బాను యొక్క ప్రసంగము వచ్చెను. అంత పార్వతి వలన విషయము తెలుసుకొని చింతించి పార్వతిని ఊరడించి తాను తెచ్చిన గజాసురుని శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణము పోసి గజాననుండు అని పేరు పెట్టెను. ఆ గజానుణ్ణి శివపార్వతులిద్దరూ పుత్రప్రేమతో పెంచుకొనుచుండిరి. ఆ బాలుడు కూడా తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకై ఆనింద్యుడను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను. ఇట్లుండగా కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను. ఈతడు మహాబలశాలి. ఈతనికి వాహనము నెమలి. ఇతడు దేవతలకు సేనానాయకుడై ప్రఖ్యాతి గాంచి ఉండెను.
విఘ్నేశాధిపత్యము. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక్కని అధిపతిగా తమకు వసంగుము అని వేడుకొనిది. గజాననుండు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాన ఈ ఆధిపత్యము నాకు వసంగమని కుమారస్వామి తండ్రిని ప్రార్థించెను. అప్పుడు తండ్రి అయిన పరమేశ్వరుడు ఆ ఇద్దరు కుమారులను చూచి ఇట్లనెను: మీలోనెవరు ముల్లోకమందలి పుణ్యనదులలో స్నానమాడి మున్ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఆ ఆధిపత్యము ఇచ్చెదను అని చెప్పాను. అది వినినంతనే కుమారస్వామి తండ్రి సరే అని చెప్పి నెమలి వాహనమును ఎక్కి అతివేగముగా చనెను. కాని గజాననుండు విచారగ్రస్తుడై తండ్రిని సమీపించి నమస్కరించి, అయ్యా, నా అసమర్థత మీకు తెలిసి కూడా ఇట్లు నియమము ఏర్పరచుట తగునా? మీ పాదసేవకుడు అయిన నన్ను కటాక్షించి తగు ఉపాయము తెలిపి రక్షింపరా అని సవినయముగా ప్రార్థించెను. అప్పుడా ఈశ్వరుండు కరుణామూర్తి కానా సకుర్నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రకా. కుమారా, ఒక్కసారి నారాయణ మంత్రము జపించిన మాత్రమున 300 కల్పంబులు పుణ్యనదులలో స్నానమునర్చిన వాడవు అగుదువు అని చెప్పి సక్రమంబుగా ఆ నారాయణ మంత్ర ఉపదేశము చేశను. అప్పుడా గజాననుండు అత్యంత భక్తి ఏకాగ్రతలతో ఆ మంత్రమునే జపించుచు కైలాసమున తల్లిదండ్రుల వద్దనే సేవలు చేయుచూ ఉండెను. ఇట్లుండ కుమారస్వామి వాయువేగంబున జనుచూ గంగానదికి స్నానమాడబోవగా ఆ నారాయణ మంత్ర ప్రభావమున అన్నగారైన గజాననుండు ఆ నదిలో అంతకు పూర్వమే స్నానము చేసి తనకెదురుగా వచ్చుచున్నట్లుగా కనబడెను. ఇదే విధముగా తాను స్నానమాడబోయిన 3,70,00,000 నదుల్లో కూడా అన్నగారు ముందుగానే స్నానమాడి వెళ్ళుచున్నట్లుగా కనపడగా ఆశ్చర్యపడి కైలాసంబున కేగి తండ్రి సమీపంబున ఉన్న గజాననుని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక పొరబడి తిని క్షమించుము. ఈ విఘ్నేశాధిపత్యము అన్నగారికే తాము వసంగుట న్యాయము అని తన కోరికను చెప్పగా భాద్రపద శుద్ధ చవితి రోజున ఆ పరమేశ్వరునిచే గజాననుకి విఘ్నాధిపత్యము ఇవ్వబడెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ తమ వైభవమును అనుసరించి కుడుములు, అపూపములు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించిరి. విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మొదలగునవి కొన్ని తాను భక్షించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు వసంగి, కొన్ని చేతిలో ధరించి మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామము చేయపోవగా చాలా శ్రమపడిను. అప్పుడు శివుని శిరస్సున ఉన్న చంద్రుడు చూచి వికటంబుగా నవ్వెను. రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గగును అన్న చందమ్మున ఆ చంద్రుని దృష్టి సోకిన విఘ్నదేవుని గర్భంబు పగిలిపోగా అందున్న కుడుములు ఆ ప్రదేశంబు అంతయూ దొర్లెను. మరియు విఘ్నేశ్వరుడు మృతుండయ్యను. సుతుని మృతికి పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన నిన్ను చూచిన వారు పాపాత్ములు అగుదురుగాక, అంతేకాక అనేక నీలాపనిందలు కూడా పొందెదురుగాక అని శపించెను. ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట అది ఎలాగో కథ విందాం. ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో కూడా అగ్నికి ప్రదక్షిణము చేయుచుండది. అగ్నిదేవుడు ఋషి భార్యలను ఆ సమయమున మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించిపోవుచుండెను. అగ్ని భార్యకు స్వాహాదేవి తన భర్త స్థితిని గ్రహించి వశిష్ఠుని భార్యకు అరుంధతి మహాపతివ్రత యొక్క రూపము మినహా మిగిలిన 6 ఋషి భార్యల రూపములు తానే దాల్చి పతి అయిన అగ్నిదేవునికి ప్రియంబు వనరుచుచుండెను. ఆ ఋషులు దానిని చూచి అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని సందేహించి ఋషులు వారి వారి భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి ఇట్టి నీలాపనింద కలిగినది. అంతట బ్రహ్మాది దేవతలను మునులను ఋషిపత్నులకు వాటిల్లిన ఆపదను పరమేష్ఠికి తెలపగా అతడు
సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల యొక్క రూపము దాల్చి వచ్చుటని తెలిపెను. అప్పుడు సప్త ఋషులు సమాధానపడిరి. ఆ పిదప బ్రహ్మదేవుడు ఉమామహేశ్వరులు సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి పార్వతీ పరమేశ్వరులకు చాలా సంతోషము చేకూర్చెను. అంత దేవాదులు, ఓ పార్వతీమాత, నీ వసంగిన శాపంబున లోకములకు కీడు వాటిల్లెనుగాన దానిని ఉపసంహరింపుమని ప్రార్థించగా ఆమె సంతుష్టాంతరంగయై కుమారుని చేరదీసి ముద్దాడి, ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుని చూడరాదు అని శాప అవసానంబు వసంగెను. అంత బ్రహ్మాదులు సంతసించుచూ తమ తమ గృహంబులకు ఏగి భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడకుండా చాలా జాగరూకులై సుఖముగా నుండిరి. ఇక వినాయక వ్రత మహత్యము కథ విందాం. ఆసీత్పురా చంద్రవంశే రాజా ధర్మ ఇతి శ్రుతః స్వరాజ్యే దైవయోగేన జ్ఞాతిభిః కుటినైర్హృతే అనుజైర్భార్యయా సార్ధం జగామ గహనం వనం బహువృక్ష సమాకీర్ణం నానామృగ సమన్వితం బహుపక్షి కులోపేతం వ్యాఘ్రభల్లూక సంకులం. పూర్వము చంద్రవంశమున ధర్మరాజని ప్రసిద్ధికెక్కిన రాజు ఉండెను. తన గ్రహచారము బాగుండకపోవుట చేత అతని రాజ్యమును జ్ఞాతులైన దుర్యోధనాదులు మాయాజూతమును అపహరించగా తాను భార్యతోనూ తమ్ములతోనూ కలిసి భీకరమైన అడవికి ఏగవలసి వచ్చెను. ఆ అడవిలో బ్రహ్మవాదులైన మహాతపస్యాలురైన మహామునులు ఉండిరి. ధర్మరాజు ఆ మునులను చూచి సంతోషించి సూతమహాముని ఆశ్రమునకు పోయి తత్తరపాటుతో తన భార్యాతమ్ములతో కూడా నమస్కరించి ఆ ముని ఆజ్ఞ అయిన పిదప కూర్చుండి, సకల శాస్త్రములు తెలిసినవో సూత మహాముని, మా దాయాదులైన కౌరవులు మమ్ము మాయాజూదమున ఓడించి మా రాజ్యమును అపహరించి మమ్ములను అనేక రీతుల బాధించి తుదకు ఈ స్థితికి మాకు తీరని దుఃఖము కలిగించిరి. కాని మీ దర్శన భాగ్యమున మా దుఃఖమెల్లను పోయినది. మా మీద అనుగ్రహించి మాకు మా రాజ్యము వచ్చుటకు సాధనమైన ఒక మహావ్రతమును అనుగ్రహింపుడు కోరుచున్నాను అని వేడుకొనెను. అప్పుడు ఆ సూత మహాముని ఇట్లని చెప్పెను, ఓ పాండవులారా, మీరందరూ వినుడు. వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతము ఉన్నది. ఆ వ్రతము మానవులకు సంపదను సౌఖ్యములను అన్నింటినీ వృద్ధి నొందించును. పరమగోప్యమైనది, సకల పాపములను పోగొట్టున్నది, పుత్రపౌత్రాదులను వృద్ధి చెందించున్నది. ఓ పాండవులారా, తొల్లి ఈ వ్రతమును పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించెను. కుమారస్వామి పరమేశ్వరుని అడిగిన విధమును పరమేశ్వరుడు కుమారునికి బదులు చెప్పిన రీతియు నేను మీకు ఇప్పుడు చెప్పెదను, వినుడు. మునులందరికీ ఉనికి పట్టైన రమ్యమైన కైలాస పర్వత శిఖరంబున కల్పవృక్షము క్రింద బంగారు సింహాసనము మీద ఈశ్వరుడు కూర్చుని ఉండగా కుమారస్వామి జనులకు మేలు చేయకోరిన వాడై తండ్రిని చూచి, ఓ భగవంతుడా, మానవుడు ఏ వ్రతమునాచరించిన ఎడల అతనికి సాటిలేని సంపదలు కలుగును, పుత్రపౌత్రులను ధనమును గలవాడై సుఖము కలిగియుండును. ఓ మహాదేవ, ఇట్టి వ్రతములలో ఉత్తమైన ఒక వ్రతమును నాకు అనుగ్రహింపుము అని అడుగగా శివుడు తన కుమారుని చూచి ఇట్లని చెప్పెను, కుమార, సకల సంపదలను దీర్ఘాయుష్యును కోరిన కోరికలను పశువులను వసంగునట్టి గణపతి పూజనము అనేది ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆచరింపవలెను. ఆ దినమున ఉదయమున లేచి స్నానము చేసి పరిశుద్ధుడై సంధ్యావందనము మొదలగు నిత్యకర్మలను చేసుకొని తన శక్తికి తగినట్లు ద్రవ్యలోపము చేయక వెండితో గాని బంగారముతో గాని తుదకు మట్టితో గాని వినాయకుని ప్రతిమను చేసుకొని తన ఇంటి యొక్క ఉత్తరపు వైపున ఒక పాలవల్లి నేర్పరచి దాని నడుమ 8 దళములు గల కమలమును ఎవలతో గాని బియ్యపు పిండితో గాని నిర్మించి అచ్చట నా ప్రతిమను పెట్టి భక్తిపూర్వకముగా తెల్లని గంధముతోనూ అక్షతలతోనూ పువ్వులతోనూ గరిక పోచలతోనూ 21 పత్రములతోనూ పూజ చేసి ధూపదీపములను సమర్పించి నేతితో వండిన కుడుములు 21 వంతున టెంకాయలు ఇంకనూ అరటి పండ్లు నేరేడు పండ్లు వెలగ పండ్లు చెరకు గడలు మరియు అనేక విధములకు భక్ష్య భోజ్యములు పండ్లును నైవేద్యము పెట్టి వినాయకుని సన్నిధిని నాట్యములు సలిపి పాటలు పాడి పురాణ పఠనము మొదలగు ఉపచారములు చే వినాయకుని తనివి నొందించి వేదాధ్యయన పరులైన బ్రాహ్మణులకు వాయన దానము చేసి పిదప తానును
తన బంధువులను మిత్రులను తృప్తిగా నూనె తగలకుండా భోజనము చేయవలెను. ఇది వ్రతము. ఈ ప్రకారము భక్తితో నీ వినాయక వ్రతమును ఆచరించువానికి పనులనియూ సందేహము లేకుండా సిద్ధింపగలవు. ఆ మరుసటి దినమున ఉదయమున నిద్రలేచి ముందటి దినముందు వలనే సకల అనుష్ఠానములను తీర్చుకొని గణనాయకునకు పునఃపూజ చేయవలెను. ఆ దినమున ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతికై ముంజతర్భత్రాటిని, కృష్ణాజనమును, దండమును, యజ్ఞోపవీతమును, కమండలమును, వస్త్రములను తన శక్తికి తగినట్లుగా నీయవలెను. పిమ్మట తన పురోహితునికి శక్తికి లోపము లేకుండా దక్షిణ తాంబూలాదులు ఇవ్వవలెను. తక్కిన బ్రాహ్మణులకు కూడా శక్తి కొలది దక్షిణలు ఇచ్చి భోజనము పెట్టవలెను. ఇది వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతము. 3 లోకంబులందును ప్రసిద్ధి చెందినది. ఈ వ్రతమును ముందటి కల్పమున దేవతలను, మునులను, గంధర్వులను, కిన్నరులను మరియు అనేకులు ఆచరించరి. ఓ ధర్మరాజా, ఈ ప్రకారము పరమశివుడు తన పుత్రుడైన కుమారస్వామికి ఉపదేశించెను. కనుక నీవు కూడా ఈ ప్రకారముగా గణపతి పూజనము చేయుము. నీకు తప్పక జయము కలుగును. నా మాట నిక్కము, నమ్ముము. ఈ వ్రతంబును భూలోకమున ఎందరో ఆచరించిరి. ఈ వ్రతము చేసి దమయంతి నలుని బడసెను. కృష్ణుడు ఆచరించి జాంబవతిని, శమంతకమణిని బడసెను. ఇంద్రుడు పూజించి వృత్రాసురుని సంహరించెను. రావణుడు సీతను ఎత్తుకుని పోయినప్పుడు రాముడు ఈ వ్రతమును చేసి సీతను బడసెను. భగీరథుడు గంగను తెచ్చునప్పుడును, దేవాసురులు అమృతము పుట్టించు నిమిత్తమునను, సాంబుడు తన కుష్ఠరోగము తొలగు నిమిత్తమునకును ఈ గణనాథ వ్రతము ఆచరించి తమ తమ కోరికలను బడసరి. ఇట్లు సూతమహాముని చెప్పగా ధర్మరాజు ఆ విధి విధానముగా గణపతి పూజనము గావించి శత్రువులను సంహరించి రాజ్యమును తన పరాక్రమమును సంపాదించుకొని సుఖముగా నుండెను. శమంతకోపాఖ్యానము. తొల్లి సత్రాజిత్తును నరేంద్రుడు సూర్యుని వరముచే శమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు పోవా సూర్యుని వలె ప్రకాశించుతున్న శమంతకమణిని శ్రీకృష్ణమూర్తి అడుగగా దానిని సత్రాజిత్తు ఇయ్యక తన ఊరికి పోయెను. పిదప సత్రాజిత్తును తమ్ముడు ఆ మణిని ధరించుకుని వేటకు పోయెను. అచ్చటనొక సింహము వానిని వధించి ఆ మణిని తీసుకుని పోవుచుండగా నా సింహమును జాంబవంతుడు హతంబనర్చి ఆ మణిని తన గుహకు తీసుకుని పోయెను. ఈ వార్త లోకులకు తెలియమి చేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తును తమ్ముని చంపి శమంతకమణిని అపహరించెను అని చెప్పుకొనుచుండగా శ్రీకృష్ణుడు తాను శపింపబడిన చవితిచంద్రుని క్షీరఘటమునందు చూచుటచే తనకిట్టి అపవాదము సంభవించనని బలభద్రునితో చెప్పెను. అప్పుడు శ్రీకృష్ణుడు సమర్థుడు గనక శమంతకమణిని వెదుకుకొనుచు అరణ్యమునకు బయలుదేరెను. అచ్చట ఒకానొక చోట ప్రసేనుడి మృతదేహమును, మరికొంత దూరమున సింహము చచ్చిపడి ఉండటయు, ఆ పైన జాంబవంతుని కాలిజాడయును చూసెను. ఆ జాడ ప్రకారముగా జాంబవంతుని గుహ చేరి అచ్చట తొట్టులో వ్రేలాడుచున్న శమంతకమణిని చూసి తీసుకొని బయలుదేరుచుండగా జాంబవంతుడు చూసి గొప్ప యుద్ధము చేసెను. ఆ యుద్ధము 28 రోజులు జరిగెను. జాంబవంతుడు ఓడిపోయి కృష్ణుని త్రేతాయుగములోని శ్రీరామునిగా పోల్చుకొనెను. రామావతారములో ఇచ్చిన వరము ఇప్పుడు ఈ సందర్భములో కృష్ణావతారములో నెరవేర్చెను అని గ్రహించెను. ఆ తరువాత కృష్ణుని అనేక విధములుగా స్తోత్రము చేసి ఆ శమంతకమణినే గాక కన్యామణి అయిన తన కుమార్తె జాంబవతిని కూడా కృష్ణునికి సమర్పించెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు ఆ మణిని తిరిగి సంపాదించి ద్వారకాపట్టణమునకు వచ్చి సభ చేసి ఆ సభలో సత్రాజిత్తునికి జరిగిన విషయము సర్వము తెలిపి మణినిచ్చి తనపై వచ్చిన నీలాపనిందను పోగొట్టుకొనెను. సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి సమర్పించెను. అప్పుడు శ్రీకృష్ణుడు ఒకానొక మంచి సుముహూర్తమున జాంబవతిని సత్యభామను పెండ్లి ఆడెను. ఆ పెండ్లికి వచ్చిన దేవతలు, గంధర్వులు, మానవులు మొదలైన వారందరూ, స్వామి, నీవు అవతారమూర్తివి, సమర్థుడవు కనుక నీ మీద వచ్చిన నీలాపనింద పోగొట్టుకొనగలిగినావు. అందరికీ ఇది సాధ్యమగునా అని శ్రీకృష్ణుని ప్రార్థించెను. అప్పుడు భగవంతుడైన కృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే వినాయకుని చక్కగా యథావిధిగా పూజించి వినాయకుని కథ విని ఈ శమంతకమణి ఉపాఖ్యానము కూడా విని అక్షతలు వేసుకొనిదరో వారు ఆ రాత్రి పొరపాటున చంద్రుని చూచినను దోషమును పొందరు, నీలాపనిందలు పొందరు అని వరమిచ్చెను.
ఇది శమంతకమని ఉపాఖ్యానం. మనసులో తలచిన కార్యములు కూడా జరుగుతుండునుగాన ఆ వినాయకునికి సిద్ధి వినాయకుడని పేరు ప్రసిద్ధికి వచ్చినది. ఈ గణనాథుని విద్య ఆరంభించినప్పుడు పూజించిన ఎడల విద్య బాగుగా వచ్చును. జయము కోరువాడు పూజ చేసిన జయము పొందును. బిడ్డలు కోరువాడు పూజించిన బిడ్డలను పొందును. మగని కోరుదానికి వయస్సు గల మగడు వచ్చును. సుమంగళి పూజించిన ఎడల సౌభాగ్యము పొందును. విధవ పూజించిన ఎడల పై జన్మకు విధవత్వము రానే రాదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల నుండి 4 వర్ణముల వారును స్త్రీలును పిల్లవాండ్రును కూడా యథావిధిగా నీ వ్రతమును చేయవచ్చును. గణనాయకుని ప్రసాదము వలన అట్టి మనుష్యునికి సకల కార్యములు సిద్ధించును. పుత్ర పౌత్రాభివృద్ధియు ఏనుగుల వరకు ఉండేటి కలిమియు కలుగు అని పాండురాజపుత్రుడైన ధర్మరాజుకు సూతమహాముని చెప్పెను. ఇది స్కాందపురాణే ఉమామహేశ్వర సంవాదే వినాయక వ్రత కల్పం సంపూర్ణం. ఇప్పుడు అక్షతలన్నీ కూడా మీరు పెద్దలకిచ్చి మీ మీద వేయించుకోండి. చేతిలో మళ్ళీ అక్షతలు పువ్వులు తీసుకోండి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే అనయా కల్పోక్త ప్రకారేణ కృతయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వదేవాత్మక మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఆ పువ్వులు అక్షతలు పళ్ళెంలో నీడతో సహా వదిలేయండి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రియాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. విఘ్నేశ్వరునికి మంగళహారతి ఇవ్వండి. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవత వంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. సుచిరముగ భాద్ర శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తూ శశి చూడరాదనుచు చేకొంటినొక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నెయ్యు కడు ముద్ద పప్పును బొజ్జ విరుగగ తినుచు పొరలు కొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పళ్ళెరములో 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలియపోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడవు దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం.
జయమంగళం నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు, మంగళము సర్వజ్ఞ వందితునకు, మంగళము ముల్లోక మహిత సంచారునకు, మంగళము దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు, మంగళము సర్వజ్ఞ వందితునకు, మంగళము ముల్లోక మహిత సంచారునకు, మంగళము దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. చిన్న వాళ్ళ
బాగుంటే మిక్సింగ్ చేస్తా లేకుంటే ఎడిటింగ్ చేస్తా బై మ్యాక్స్ లో డైలీ గల్లాటే వాళ్ళు పోస్టర్ లో పిక్చర్ కాదుల్లో నుండి మ్యాటర్ బాబు చూసారా దిల్ ఖరాబు ఆ పైన గలగల 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 గల్లాటే 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 గలగల గలగల గల్లాటే 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 గలగల గల చిన్న బాళ్ళేరో విని మాసుతే గల్లాటే చిన్న బాళ్ళెక్క సీనే సుతే గల్లాటే నా బుల్లి బుల్లి బేబీ లేసే గల్లాటే నా చిలిపులి సోకుపై చూపే వేస్తే గల్లాటే నా సొగసుపై జిప్పి జిప్పే వేస్తే గల్లాటే నా పులుపులు టీయే వేసి చూస్తే గల్లాటే సిల్క్స్ మీద తేను డూపు నా ఊపే సినిమా స్కోపు అన్ని అయినా ఫస్ట్ అయినా అంటే చూస్తే గల్లాటే గల్లాటే గలగల గల గల్లాటే 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 గలగల గల గల్లాటే 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 విలయాలు కూడా తాకలేని శక్తి ప్రేమది ఎవరేమి అన్న ఉండదింక కాతరన్నది మసిపూసి చూడు అందులోనే అందమంటది వెలివేసినోళ్ళ నోళ్ళు మూసి ఉండదాది విలయాలు కూడా తాకలేని శక్తి ప్రేమది ఎవరేమి అన్న ఉండదింక కాతరన్నది ప్రేమకి రూపుంటే నీవో ఇంత ఓపికకే మారు పేరు రోజంతా వాడని నా మరి తాకితే కందేటి పువ్వు సమయం గడిచే పయనం నిలిచే కలలే చెదిరే కథలే ముగిసే అరే ఎట్టాంటివన్నో తెలుసు కదా అసలింతైన కొంతైన మారానా మరి ఎంతైన నీతో కలబడనా అవి పంతాలు కాలేవుగా మరి సుడులలో తిరుగుతూ నిలకడ మరిచిన అరకొర పడవనుగా మసిదాటి చూడు అందులోనే అందముంటది పడిపోయే స్థాయి కన్న మించి బాధలే ఇది మనసార కూడా తాకలేని చోటు ప్రేమది ఇక వళ్ళ కాదు ఉండలేను ఆకలన్నది
చోట ఒక పాట పాడనా తెనుగు పాట పరవశనై నీ పరవశనై నీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట. గులాబీ కన్నులేనా గుండెల్లో గుచ్చుతున్న ముళ్ళులేనా గుమ్మసోకు కోనసీమ నమ్మిపోతే అయ్యో రాయలసీమ. కర్నూలు కత్తివా గుంటూరు మిర్చివా కర్నూలు కత్తివా గుంటూరు మిర్చివా నన్ను కాస్త కనికరించవా కొండారెడ్డి బురుజువా పుల్లారెడ్డి స్వీటువా నోరూరిస్తూనే ఉంటావా టమోటా రంగులాగా తలతలలాడుతున్నావే వచ్చేస్తే నాటు బాంబులాగా పేలుతున్నావే నా గుండె కాయ నన్ను మొట్టి కాయలు వేస్తుందే నిరులప్పు చెయ్యకపోతే ఆగిపోతానంటుందే ఈ జిల్లాకి అందగత్తెవా నీ వెనకాలే తిప్పుకుంటావా ఓ నమ్మో పిసినారి పిల్లవా చిన్న ముద్దైన అప్పుగా ఇవ్వవా. రాత్రైతే కల్లోకొచ్చి డిస్టర్బ్ చేస్తావే పగలేమో పట్టించుకోవే ఈ సీమ మట్టిలో నా బచ్చాలుంటాయే నా వజ్రమా దొరకవే ఆ కుర్రా బియ్యల్లా బిర్రుకున్నవే నా చూపు పొడవలతో కొయ్యనీయవే నాలి లాలి అయిపోరాదే కడతాని నీకే తాళి ఓ పిల్ల నువ్వే కావాలి లేకపోతే ఈ ఊపిరి ఆగాలి ఓ పిల్ల నువ్వే కావాలి లేకపోతే ఈ ఊపిరి ఆగాలి. కర్నూలు అరే కర్నూలు బ్రతుకంతా చింతే బ్రతుకంతా చింతే జీవిಗೆ మనస పరమాత్ముని గణ నోచని వానికి బ్రతుకంతా చింతే జీవిಗೆ మనస పరమాత్ముని గణ నోచని వానికి బ్రతుకంతా చింతే జీవిಗೆ మనస సతియున్న చింతే సతిలేక చింతే మతిలేని సతితో మనుగడ చింతే సతియున్న చింతే సతిలేక చింతే
మతిలేని సతితో మనుగడ చిందే అందమైన సతి హద్దులు చిందే అందమైన సతి హద్దులు చిందే అంతా ఇంతే ఎనుతలకు చింతే బ్రతుకంతా చింతే జీవికి మనస పరమాత్ముని గణ నోచని వానికి బ్రతుకంతా చింతే జీవికి మనస పేరు ధనము చింతే పేదధనము చింతే పేరుకొన్న బంగారము చింతే పేరు ధనము చింతే పేదధనము చింతే పేరుకొన్న బంగారము చింతే మురళీధర శ్రీ పురందర విఠలుని మురళీధర శ్రీ పురందర విఠలుని మరవని మనసున కంద నిశ్చింతే బ్రతుకంత చింతే జీవికి మనస పరమాత్ముని గణ నోచని వానికి బ్రతుకంత చింతే జీవికి మనస యము ఇప్పటిశం తుమ్ములు వెక్కిళ్ళు దగ్గులు ఆకలి నిద్ర మంచి చెడు మరణం జననం పదవి పట్టం ప్రాప్తం ఇవేవి అడిగి రావు అవే వస్తాయి. అవి రావడం తెలియదు మనకి, పోవడం తెలియదు మనకి. ఎచ్చచ్చ ఎచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ ఆడాళ్లతో డ్రామా అరచెయ్యొద్దు రామావా అర్థం చేసుకుందామా ఆకాశం ఆళ్ల ప్రేమ నిన్ను ఒప్పుకుంటే దేవతని దండం పెట్టేస్తావు, నీకు దక్కకుంటే దయ్యం అంటూ తిట్టి పోస్తావు. అందచందాలకు ఫిదా అయ్యి అనేస్తావు, అళ్ళ కలలనేమో కాలరు ఎత్తి తొక్కి పారేస్తావు. రంగు రంగుల దీనిలో మనసు ఆడ మనసది అచ్చ తెలుపు. ఆడాళ్లతో డ్రామా అరచెయ్యొద్దు రామావా అర్థం చేసుకుందామా ఆకాశం ఆళ్ల ప్రేమ. నిండుగున్న పరుసు చూపి ప్రేమిస్తాది మగాడి గుణం, స్వచ్ఛమైన మనసు చూసే ప్రేమిస్తాది ఆడతనం. మగవాడి ప్రేమంటే తుడిచి పారసే కాగితమే, ఆడాళ్ళ ప్రేమంటే నీ కోసం పంచే జీవితమే. ఆడకుండెలోన పుట్టే ప్రేమ ఒకేసారి, మగాడి ప్రేమకు రోజుకు ఒక్కో దారి. నూటికో కోటికో అన్నమాట తప్పే టక్కుట మారి, ఆ తప్పు కూడా ఏదో తప్పనిసరి స్టోరీ. ఆడాళ్లతో డ్రామా అరచెయ్యొద్దు రామావా
నీకేమో నిమిషం చాలు ఆళ్ళకేమో 9 నెలలు శ్రీలంకి లంకితలు వేలు ఆడాళ్ళకే గీసాబు ఫుల్లు ఆడ మనసే తెలియాలా అలాగా మరి చూడాలిరా ఆడతనం గొప్పేంటో నీకు జన్మనిచ్చిన మను అడగరా ఆడదంటే నువ్వు ఆటాడుకునే బొమ్మేం కాదు అందుకోసమే అమ్మాయి భూమి మీద లేదు ఆడ మనసున కల్లా కపటం రవ్వంత లేదు ఆడ ప్రేమ దొరికితే స్వర్గం అక్కర్లేదు ఆడాళ్లతో డ్రామా అరుచెయ్యొద్దురా మావా ఆడాళ్లతో డ్రామా అరుచెయ్యొద్దురా మావా వెలుతురుతో నా కళ్ళకి మెల్లగా తొలి కాంతులే నువ్వు చల్లుతూ పోతావే చంద్రుడు లేచే వేళకి చుక్కల జడుకులు చిక్కుతూ చల్లగా నా మనసుకి చిరునవ్వులు పూస్తావే రోజుకు మించి రోజురా నీ ఊహల్లో నేనిరా నువ్వే లేక నేనెలా నా చిరునామా నువ్వు తెప్పించావులే నన్ను పుల్లిలా పుట్రాకే నువ్వు ఎక్కించావులే ఓ తీయని గుండె పోటే నువ్వు తెప్పించావులే ఓ కమ్మని మాట తోటే నన్ను చంపేశావులే సన్నగా మెరుపునే నరికి చూపుతూ తీయ తీయగా మనసుని కొరికేశావులే నీ అడుగులపై గొడుగులా నా అడుగులనే వెయ్యనా నీకిలా నలువైపులా నీ నీడై నేనున్నా రెక్కలు నా కను రెప్పలై కన్నులనే ఎగరేయనా ప్రతి క్షణం నీ జాడనే నే జల్లెడ పడుతున్నా నువ్వే తెలియక ముందర నా గతమే చిందర వందర నీతో బతికే తొందర ముందడుగైరా సుందర ఓ లవ్లీ హార్ట్ అటాకే నువ్వు తెప్పించావులే నన్ను పుల్లిలా పుట్రాకే నువ్వు ఎక్కించావులే ఓ తీయని గుండె పోటే నువ్వు తెప్పించావులే ఓ కమ్మని మాట తోటే నన్ను చంపేశావులే అడవి చెట్లకు అన్నలం కొండ గుండల తమ్ములం
బంధువులకు బంధువులం నిప్పు కణికలం మందు పాతర తొక్కిన అడుగులం గుండెలోతుల కన్నీటి మడుగులం ఆకుపచ్చని దారుల కట్టిన చిన్నటి నెత్తుని మరంగలం వెనుకడుకే లేదురా